Hi dear students, welcome to my channel. ఈ రోజున డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు 6th సెమిస్టర్ లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే సబ్జెక్టు ఈ రోజు నుంచి క్లాసులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సిలబస్ ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ యూనిట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇందులో మొత్తం థియరీ కాకుండా అకౌంట్స్ సంబంధించిన థియరీ, అకౌంట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయాలి. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని తయారు చేయాలి. ఈ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని ఎందుకు తయారు చేయాలంటే వ్యాపార కార్యకలాపాల ఫలితాలను ఆదాయ నివేదిక తెలియజేస్తుంది. అదేవిధంగా వివిధ కాలాల్లో వ్యాపార సంస్థ ప్రగతి గురించి తెలియజేయడానికి అవసరమైన సమాచారాన్ని ఈ తులనాత్మక ఆదాయ నివేదిక తెలియజేయడం జరుగుతుంది. సంస్థ లాభదాయకతను అంచనా వేయడానికి అవసరమైన మొత్తాల్లో మార్పులను మరియు శాతాలను నిర్ణయించడానికి ఈ తులనాత్మక ఆదాయ నివేదిక ఎంతగానో సహాయపడుతుంది. ఆస్తప్పుల పట్టీలో మాదిరిగానే ఈ తులనాత్మక ఆదాయ నివేదికలో కూడా కొన్ని వరుసలు ఉంటాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని వరుసలు ఉన్నాయి. ఆస్తప్పుల పట్టీలో మాదిరిగానే ఇందులో కూడా వరుసలు ఉన్నాయి. ఇందులో మొదటి 2 వరుసల్లోనూ ఆస్తప్పుల పట్టీలు ఇచ్చిన అంశాల తాలూకు మొత్తాలని ఈ రెండు వరుసల్లో రికార్డ్ చేయాలి. ఈ 2 వరుసల్లో రికార్డ్ చేసిన మొత్తంలో మార్పులను 3వ వరుసలో రికార్డ్ చేయాలి. శాతాలను 4వ వరుసలో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇలా తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయాలి. ఇలా తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేసిన తర్వాత చివరన దీని గురించి విశ్లేషణ చేయాలి, వ్యాఖ్యానించాలి. అది ఏ విధంగా అంటే వ్యాఖ్యానం చేయాల్సినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ నికర అమ్మకాలు ఉంటే గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరాన్ని వేసుకుంటాం. ఈ రెండిట్లో ఏదైనా మార్పులు ఉంటే కనుక మార్పు ఇక్కడ వేసుకుంటాం. పెరగడమో తగ్గడమో ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఆ మార్పు ఇక్కడ వేసుకుంటాం. మనకి శాతాల్లో మార్పు కావాలనుకున్నప్పుడు ఫార్ములా ఉంది. పెరిగినా తగ్గినా ఆ మొత్తము బై ఎప్పుడు మన బేస్ ఇయర్ని తీసుకోవాలి. గత సంవత్సరం ఇంటూ 100. ఓకేనండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి నిర్వహణ వ్యయాలు. ఈ నిర్వహణ వ్యయాలు అయినటువంటి ఆఫీస్ ఖర్చులు, పరిపాలన ఖర్చులు, అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు ఈ నిర్వహణ వ్యయాల్లో నమోదు చేయాలి. ఈ నిర్వహణ వ్యయాలను కలిపి స్థూల లాభం నుంచి ఈ నిర్వహణ వ్యయాలు తీసేస్తే మనకి నిర్వహణ లాభం వస్తుంది. ఈ నిర్వహణ లాభం లాభదాయకంగా కనిపించాలి అంటే అమ్మకాల పెరుగుదల, నిర్వహణ వ్యయాలపై నియంత్రణ ఉన్నప్పుడు మాత్రమే ఈ నిర్వహణ లాభం పెరుగుదలగా కనబడుతుంది. కొన్ని సందర్భాలు అమ్మకాలు పడిపోయినప్పుడు, నిర్వహణ నియంత్రణ లేనప్పుడు ఈ నిర్వహణ లాభం తగ్గుముఖం పడుతుంది. 3వ టాపిక్ వచ్చేసరికి నిర్వహణేతర వ్యయాలు. ఈ నిర్వహణేతర వ్యయాలు అంటే చెల్లించిన వడ్డీ కానివ్వండి, ఆస్తుల అమ్మకంపై నష్టం కానివ్వండి, విలంబిత రాబడి వ్యయాల రద్దు కానివ్వండి, అలాగే పన్ను చెల్లింపు కానివ్వండి, ఈ 4 అంశాలని నిర్వహణేతర వ్యయాలుగా పరిగణించి నిర్వహణ లాభం నుంచి నిర్వహణేతర వ్యయాలు తీసేస్తే మనకి నికర లాభం వస్తుంది. ఓకేనండి. దీనికి సంబంధించిన సమ్ము చేద్దాం. ప్రాబ్లం చూశారు కదండి మీరు. ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయొచ్చు ఇక్కడ చూద్దాం. నేను కూడా ప్రాబ్లంని ఇక్కడ నోట్ చేశాను, కాబట్టి చూడండి. నికర అమ్మకాలు 7,85,000 రూపాయలు, 9 లక్షల రూపాయలు. గత సంవత్సరం ఏమో 7,85,000 రూపాయలు. ఈ సంవత్సరం 9 లక్షల రూపాయలు. అంటే గత సంవత్సరానికన్నా బేస్ ఇయర్ కన్నా ప్రజెంట్ ఇయర్ పెరిగింది. ఎంత పెరిగిందండి? 1,15,000 రూపాయలు పెరిగింది. పెరిగితే దీన్ని ప్లస్ గుర్తుతో చూపించాలి. అలాగే అమ్మిన వస్తువుల వ్యయం ఎంత ఇచ్చాడు? 4,50,000, 5 లక్షల రూపాయలు. 4,50,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు. అమ్మిన వస్తువుల వ్యయం కూడా పెరిగింది. ఎంత పెరిగిందండి? 50,000 పెరిగింది. దీన్ని ప్లస్ గుర్తు చూపించాలి. ఓకేనండి. సరే, ఇప్పుడు శాతాలను ఏ విధంగా లెక్కించాలో చూద్దాం. శాతాలు లెక్కించాలంటే ఫార్ములా ఏంటంటే పెరిగినా లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తం ఇంటూ 100. ఓకేనండి. సరే,
పెరిగిన మొత్తం ఎంత అండి? 1,15,000 రూపాయలు ఇంటూ గత సంవత్సరం ఎంత అండి? బేస్ ఇయర్ 7,85,000 రూపాయలు ఇంటూ 100. మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ప్లస్ గుర్తుంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ చేసి 14.64. ఓకేనండి. అలాగే ఈ అమ్మిన వస్తువుల వ్యయం కూడా చూద్దాం. అమ్మిన వస్తువుల వ్యయం పెరుగుదల ఎంత అండి? 50,000 రూపాయలు. బేస్ ఇయర్ ఎంత అండి? 4,50,000 రూపీస్ ఇంటూ మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 ప్లస్ 11.11. ఇప్పుడు నికర అమ్మకాల నుంచి అమ్మిన వస్తువుల వ్యయం తీసేయాలి. తీసేస్తే 7,85,000 నుంచి 4,50,000 తీసేస్తే 3,36,000 రూపాయలు. 9 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు. 9 లక్షల నుంచి 5 లక్షలు తీసేస్తే 4 lakhs. ఓకేనండి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదండి. 1,15,000 నుంచి 50,000 రూపాయలు తీసేస్తే 65,000 రూపాయలు. ఇప్పుడు పెరుగుదల ఎంత అండి? 65,000 రూపాయలు. ఈ 65,000 రూపాయలు డివైడెడ్ బై బేస్ ఇయర్ ఎంత అండి? 3,36,000 ఇంటూ 100 19.34. ఇదిగోండి స్థూల లాభం ఇలా వచ్చింది. గత సంవత్సరం ఏమో 3,36,000 రూపాయలు, ప్రజెంట్ ఇయర్ ఏమో 4 lakhs, పెరుగుదల ఏమో 65,000, పర్సంటేజ్ ఏమో 19.34% వచ్చింది. ఓకేనండి. అలాగే ఈ నిర్వహణ వ్యయాలు కనుక్కోవాలంటే నిర్వహణ ఖర్చులు అంటే ఆఫీస్ ఖర్చులు, పరిపాలన ఖర్చులు, అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు ఉంటే కనుక ఈ నిర్వహణ వ్యయాల కిందకి తీసుకోవాలి. ఇక్కడ లెక్కలో చూడండి, సాధారణ మరియు పరిపాలన ఖర్చులు అన్నాడు. సాధారణ మరియు పరిపాలన ఖర్చులు 70,000 రూపాయలు, 72,000 రూపాయలు. ఇదిగోండి సాధారణ పరిపాలన ఖర్చులు 70,000 రూపాయలు, 72,000 రూపాయలు. అంటే ఎంత పెరిగినట్టండి? 2,000 పెరిగినట్టు. 2,000 పెరిగినట్టుగా చూపించాం. తర్వాత అమ్మకం ఖర్చులు కూడా ఉన్నాయి. మరి అమ్మకం ఖర్చులు ఎంత? 80,000, 90,000. 80,000, 90,000 ఎంత పెరిగినాయండి? 10,000 పెరిగినాయి. పెరిగితే ప్లస్ అని చూపించాలి. 10,000 రూపాయలు. మనం పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. పెరిగిన మొత్తం ఎంత అండి? 2,000 రూపాయలు డివైడెడ్ బై బేస్ ఇయర్ ఎంత అండి? 70,000 రూపాయలు ఇంటూ మన పర్సంటేజ్ కావాలి కాబట్టి 100 ప్లస్ 2.86. తర్వాత 10,000 పెరిగింది. 10,000 డివైడ్ బై బేస్ ఇయర్ 80,000 ఇంటూ పర్సంటేజ్ 100 ప్లస్ 5 ఎంత వచ్చింది? ఇప్పుడు ఈ ఖర్చులు కలుపుకుందాం. 1,50,000 రూపాయలు, 1,62,000 రూపాయలు. ఈ రెండు 12,000 రూపాయలు. ఇప్పుడు పర్సంటేజ్ చూడాలి. 12,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 ప్లస్ 8%. ఓకేనండి. సరే, ఇప్పుడు ఈ స్థూల లాభం నుంచి నిర్వహణ వ్యయం తీసేస్తే నిర్వహణ లాభం వస్తుంది. 3,38,000 నుంచి 1,50,000 తీసేస్తే 1,85,000 రూపాయలు వస్తుంది. తర్వాత 4 లక్షల నుంచి 1,62,000 తీసేస్తే 1,60,000 ఉంది.
38,000 వస్తుంది. 65లో నుంచి 12,000 తీసేస్తే 53,000 వస్తుంది. పర్సంటేజ్ చూద్దాం. 53,000 డివైడెడ్ బై బేస్ ఇయర్ 1,85,000 రూపాయలు. $28.65 కూడా వేసుకోవచ్చు. తర్వాత చెల్లించిన వడ్డీ 25,000 రూపాయలు, 30,000 రూపాయలు. 25, 30 పెరిగింది కదండి. ఎంత పెరిగింది? 5,000 పెరిగింది. 5,000 రూపాయలు పెరుగుదల 5,000 రూపాయలు కాబట్టి 5,000 డివైడెడ్ బై 25,000 ఇంటూ 100, 20%. ఇప్పుడు చెల్లించిన వడ్డీ తీసేస్తే $1,62,000 వచ్చింది రూపాయలు. 2,38,000 నుంచి 30,000 తీసేస్తే 2,08,000 రూపాయలు. 53,000 నుంచి 5,000 తీసేస్తే 48,000 రూపాయలు. ఇప్పుడు మనం పర్సంటేజ్ చూద్దాం. ఇంతకుముందు కానీ ఇప్పుడు పెరిగింది కాబట్టి ఇది ప్లస్. 48,000 రూపాయలు డివైడెడ్ బై బేస్ ఇయర్ 1,60,000 రూపాయలు ఇంటూ 100, 30% ప్లస్ 30%. ఓకేనండి. ఇప్పుడు ఆదాయ పన్ను ఎంత ఇచ్చాడండి? 70,000 రూపాయలు, 80,000 రూపాయలు. లాస్ట్ ఇయర్ 70,000 రూపాయలు, ఈ సంవత్సరం 80,000 రూపాయలు. అంటే 10,000 పెరిగింది. ప్లస్ 10,000 రూపాయలు. పర్సంటేజ్ చూద్దాం. 10,000 బై 70,000 ప్లస్ 30. ఇప్పుడు పన్ను తీసేసిన తర్వాత వచ్చేది నికర లాభం. 1,60,000 నుంచి 70,000 తీసేస్తే 90,000 ఉంటుంది. 2,08,000 నుంచి 80,000 తీసేస్తే 1,28,000 ఉంటుంది. 48,000 నుంచి 10,000 తీసేస్తే 38,000 ఉంటుంది. ఇప్పుడు పర్సంటేజ్ చూసుకోవాలి. ప్లస్ కదండి. 38,000 రూపాయలు డివైడెడ్ బై బేస్ ఇయర్ 90,000 రూపాయలు ఇంటూ 100, 42.22. ఇది ఆన్సర్. చూడండి, ఆ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కామర్స్ విత్ KNR. ఓకేనండి. ఇంకా బోర్డుని సమ్స్ చేస్తాను, చూస్తూ ఉండండి నా ఛానల్.